మీ తాతయ్య గురించి నీకింకేం చెప్పాలి? మీ నానమ్మకి ద్రోహం చేసిన పాపాత్ముడని చెప్పాలా? పెళ్లి పేరుతో మరొక స్త్రీకి అన్యాయం చేసిన నీతి లేనివాడని చెప్పాలా? చెప్పలుడు, మీ తాతయ్య గురించి ఆయన చేసిన తప్పుల గురించి మొత్తం తెలిసేసుకున్నావుగా. ఇప్పుడు నువ్వే చెప్పు, మీ తాతయ్య క్యారెక్టర్ ఉన్నోడా లేనోడా? కట్టిన తాళికి కూడా విలువివ్వని ఆ మనిషిని కసాయివాడంటారా, క్యారెక్టర్ ఉన్నవాడంటారా? చెప్పుత్తం. కట్టుకున్న భార్య ఉండగానే మరో స్త్రీ మెడలో తాలి కట్టిన వాణ్ణి దుర్మార్గుడు, ద్రోహి అనే కంటే అసలు అతను మనిషే కాదంటాను. దృష్టిలో మా తాతయ్య అనేవాడే లేడు. ఒకవేళ ఉన్నా అతనొక దుర్మార్గుడు. మా నాన్నమ్మకు అన్యాయం చేసిన ఒక ద్రోహి. అలాంటి వ్యక్తి గురించి అడిగి తప్పు చేశానని ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను. మాటల వల్ల మిమ్మల్ని బాధ పెట్టుంటే ఐఎమ్ రియలీ సారీ. నాన్నమ్మకు అన్యాయం చేసిన ఒక ద్రోహి. విన్నావు కదమ్మా, నీ కళ్ళారా నువ్వే చూసావు కదమ్మా. నా మనబడి నోటి వెంట ఏ సమాధానమైతే నేను వినకూడదని కోరుకున్నానో అదే సమాధానం ఈరోజు నేను విన్నాను అమ్మా. ఇన్నేళ్ల నా ప్రశ్నకు జవాబు దొరికిందమ్మా, దొరికింది. ఇప్పటిదాకా నా భార్య కోడళ్ళు మాత్రమే నన్ను అసహించుకున్నారనుకున్నాను. కానీ ఈ రోజుతో నా మనవడు కూడా నన్ను అసహించుకున్నాడని తేలిపోయిందమ్మా, తేలిపోయింది. బాధపడకండి తాతయ్య. వాళ్ళ నాన్నమ్మకి అన్యాయం చేశారు అన్న కోపంలో అలా మాట్లాడుంటారు తప్ప ఉత్తమ్ గారు మిమ్మల్ని ఖచ్చితంగా క్షమిస్తారు. ఇన్నేళ్లుగా అదే ఆశతో బతికానమ్మా. ఇప్పటిదాకా ఆశ నిరాశల మధ్య ఊగిసలాడిన నా నమ్మకం ఈ రోజుతో ఆవిరైపోయిందమ్మా. ఇక జీవితంలో నా మనవడు నన్ను క్షమించడు అని తేలిపోయిందమ్మా. అలా ఎందుకు అనుకుంటారు తాతయ్య? ఇప్పటిదాకా
మీ కుటుంబాన్ని కలవగలనో లేదో అనుకున్న మీరు మీ కుటుంబాన్ని కలవగలిగారు కదా, అలాగే మీ మనవడిని కూడా కలుసుకోగలిగారు కదా. ఇంత సాధించిన మీరు మీ మనవడి మనసులో స్థానం సంపాదించుకోలేరా? జరిగింది వివరంగా చెప్పి అతని మనసులో చోటు సంపాదించుకోలేరా? మీ మనవడి మంచి మనస్సు మీద మీకు నమ్మకం ఉందో లేదో కానీ అతని స్నేహితురాలుగా నాకు అతని మీద పూర్తి నమ్మకం ఉంది తాతయ్య. ఉత్తమ్ గారు మిమ్మల్ని ఖచ్చితంగా క్షమిస్తారు. వాళ్ళ నానమ్మని తాతయ్యని ఒక్కటి చేస్తారు. కుటుంబానికి దూరమైన మిమ్మల్ని అదే కుటుంబానికి దగ్గర చేస్తారు. ఇన్నాళ్లుగా మీరు కన్న కలల్ని నిజం చేస్తారు తాతయ్య. నా మాట నమ్మండి. నువ్వు చెప్పినవన్నీ నా మనవడు చేస్తాడో లేదో కానీ నా మనవరాలు లాంటి నీ మాటలు వింటుంటే ఆ రోజులు నిజంగా వస్తాయేమో అని ఆశ కలుగుతుందమ్మా. నా మీద నమ్మకంతో కాదు, నీ మాటల మీద నమ్మకంతో వెళ్తున్నాను. ఆ రోజు తప్పకుండా రావాలి. వస్తుంది తాతయ్య, వచ్చి తీరుతుంది. నా బంగారు తల్లి, మాటలతో ఊరటనివ్వొచ్చని తెలుసు కానీ ఊపిరి కూడా పోయొచ్చు అని నిన్ను చూశాకే అర్థమైంది తల్లి. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి. వస్తానమ్మా. ఆ దేవుడు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తాడు తాతయ్య. మీ నానమ్మకి ద్రోహం చేసిన పాపాత్ముడని చెప్పాలా? పెళ్లి పేరుతో మరొక స్త్రీకి అన్యాయం చేసిన నీతి లేనివాడని చెప్పాలా? నాన్నా, నీ తాత గురించి అందరూ చెప్పింది విన్నావు. విన్నదాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నావు. కానీ నీకు నాణ్యానికి ఉన్న ఒకవైపు గురించే తెలుసు నాన్నా. ఆ నాణ్యానికి మరోవైపు నాకు తెలుసు. ఏంటమ్మా నువ్వు అనేది? అవును నాన్నా, సుహాసనమ్మ చెప్పినట్లుగా మీ తాతయ్య నానమ్మతో పెళ్ళైన తర్వాత మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోలేదు. మరి మీ నానమ్మతో మీ తాతయ్యకి పెళ్లి జరక్కముందే ఆయన ఇంకో అమ్మాయికి తన మనసులో స్థానం ఇచ్చారు. ఆమెను వివాహం కూడా చేసుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమెను విడిచిపెట్టి మీ నానమ్మను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దాంతో మొదటి భార్యకు న్యాయం చేయలేక, రెండో భార్యకి అన్యాయం చేయలేక ఇద్దరి మధ్యలో నలిగిపోయారు. దిక్కులేని పరిస్థితుల్లో మొదటి భార్యతో తనకున్న అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుని మన కుటుంబంతోనే శాశ్వతంగా ఉండిపోయారు. నువ్వు చెప్పేది నిజమా అమ్మా? తాతయ్యకి నానమ్మ రెండో భార్య? అవును నాన్నా. ఆ నిజాన్ని అంగీకరించలేక మీ తాతయ్యకు పెళ్లికి ముందే మరో స్త్రీతో సంబంధం ఉందని తెలిసి మీ నానమ్మగారు ఆయన్ని దూరం పెట్టారు. దాని ఫలితమే ఆయన మనింటికి దూరం అయ్యారు. అర్థమైందమ్మా. తాతయ్య జీవితం ఏంటో, ఆయన గతమేంటో పూర్తిగా అర్థమైంది. కాకపోతే సుహాసినమ్మ తాతయ్య మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అబద్ధం ఎందుకు చెప్పింది? ఇంట్లో వాళ్ళందరూ
మీ తాతయ్యని అసహ్యించుకుని దూరం పెట్టినట్టుగానే నువ్వు కూడా ఆయన్ని దూరం పెట్టాలని, జీవితంలో నిన్ను ఆయనకి దగ్గర కాకుండా ఆపాలని అలా అబద్ధం చెప్పారు నాన్న. అమ్మా, ఇంతకీ తాతయ్య గారి పేరేంటి? ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? చెప్పమ్మా. అడిగేది నిన్నే, చెప్పమ్మా. ఆ వివరాలన్నీ నీకు అనవసరం. తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన గురించి వివరాలన్నీ నేనే ఖచ్చితంగా చెప్తాను. అప్పటిదాకా ఆయన గురించి తెలుసుకోవాలని ప్రయత్నాలు చేయకు. చేశావనుకో మీ నానమ్మ గారికి శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుంది. అమ్మా. అవును, మీ నానమ్మ ఎవరినైతే వద్దు అనుకుందో మనం కూడా వాళ్ళని వద్దనుకోవాలి. అప్పుడే మనం ఆవిడ్ని గౌరవించినట్టు. లేదా ఆవిడికి ఇష్టం లేని పని చేసి ఆవిడ్ని అవమానించినట్టు. అర్థమైందనుకుంటా. శుభప్రద, మావయ్య గారి గురించి వాడికి చెప్పింది చాలు. ఇంతకు మించి చెప్పే ప్రయత్నం చేయకు. చేస్తే నేను అత్తయ్య గారికి చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. పాపం తాతయ్య ఎక్కడున్నారు? అసలు ఎలా ఉన్నారు? తిరిగి తాతయ్యని ఎలాగైనా కలవాలి. ఎలాగైనా తాతయ్యని ఇంటికి తీసుకురావాలి. అదే నా లక్ష్యం. రేయ్, నిజానికి ద్రోహం చేసింది నేను కాదురా, మీ తాత. నా మీద ఎగరడం కాదురా. ఇంటికెళ్ళి మీ బాబు మీ అమ్మని ఎందుకు వదిలేసి వెళ్ళాడో, మీ తాత ఇల్లు వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడో వెళ్ళి మీ నాన్నమ్మని అడుగు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ ఉత్తమ్ గాడికి ఇంతవరకు తన తాతెవరో అతని పేరేంటో కూడా తెలియదట. పైగా తన తండ్రి ఎక్కడున్నాడో కూడా తెలియదంట. ఇదెక్కడి విడ్డూరమో. పేరుకేమో పెద్ద కుటుంబాలు, ఉండాల్సిన బొక్కలన్నీ వాళ్ళ కుటుంబంలోనే ఉన్నాయి. అమ్మా, వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకేం తెలుసు? నిజాలేంటో తెలియకుండా ఒకళ్ళ గురించి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదమ్మా. నువ్వు నోరుముయ్యవే. ఆ ముసలి దాని టెంపర్ చూసినప్పుడే అనుకున్నాను దాని మొగుడు దాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు అని. వాళ్ళ ఆయన ఆవిడ్ని వదిలేసి వెళ్ళిపోయారని ఎవరు చెప్పారు? ఆయనే వదిలేసి పోలా, ఆవిడే ఇంటి నుంచి గెంటేసింది. నాన్న ఆవేశంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన రెచ్చగొడితే గతం గురించి నిజాలు తెలుసుకోవచ్చు. అదేంటి నాన్న, వాళ్ళందరూ ఆయనే ఆవిడ్ని వదిలేసి వెళ్ళారు అంటున్నారు. నువ్వేమో ఆయన వదిలేసి వెళ్ళలేదు, ఆవిడే గెంటేసింది అంటున్నావు. రెండిట్లో ఏది నిజం?
నిజాలేంటో నాకు తెలుసా, అన్నవాళ్ళకి తెలుసా? ఆ రోజు జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. ఈవిడే ఆయన ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది. అయ్యో అలాగా ఎందుకు గెంటేసింది నాన్న? ఎందుకంటే ఏం చెప్పాలి, ఆయన పెళ్లికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ నిజం తెలిసి ఇంట్లో నుంచి గెంటేసింది. ముసలోడే కానీ మహానుభావుడు. ఆ రోజుల్లోనే 2 ఇల్లులు మెయింటైన్ చేశాడనమాట. అంటే వాళ్ళ ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడన్న కారణంతోనే జానకమ్మ గారు ఆయన ఇంటి నుంచి బయటికి గెంటేశారా? అవునమ్మా. మరైతే ఆయన మొదటి భార్య ఎవరు నాన్న? ఎక్కడుండేది? ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామునిపట్నంలో ఉండేది. అలాగా. ఆయన మొదటి భార్యకి పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఒక్కగానొక్క కూతురు ఉండేదమ్మా. మరి ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు నాన్న? చనిపోయిందమ్మా. అయ్యో ఎలా? ఒక దుర్మార్గుడు ఆవిడ్ని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లికి ముందే తల్లిని చేశాడమ్మా. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఒక్కసారి చూడు. తను మా అక్క కూతురు, సోయానా నా మేనకోడలు. ఈ లీలా కృష్ణగాడు ప్రేమ పేరుతో వలవేసి పెళ్లి కాకముందే తల్లిని చేసి నమ్మక ద్రోహం చేసి పారిపోయాడమ్మా. తులసమ్మ చివరిసారిగా నన్ను కలిసింది. తను చనిపోయేటప్పుడు ఇదిగో ఈ పట్టీలు, ఈ ఉంగరం నాకిచ్చింది. అంటే మీరు చెప్తుంది రామబ్రహ్మం గారి గురించి, ఆయన మేనకోడల గురించా? అమ్మో, నేనేంటి నిజాలని బయట పెట్టేశాను. నాన్న అడుగుతుంటే మాట్లాడవేంటి? అంటే రామబ్రహ్మం గురించి మైథిలి దృష్టిలో నాకు రామబ్రహ్మం గురించి తెలియదు. రామబ్రహ్మానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. చా, అనవసరంగా నోరు జారనే. నాన్న అడుగుతుంటే మాట్లాడవేంటి? ఏ రామబ్రహ్మం అమ్మా? అదే నాన్న, ఆ రోజు మన ఇంటి నుంచి వెళ్ళారే ఆయన. మన ఇంటికి ఎవరొచ్చారు? మన ఇంటికి ఎవరొచ్చారో తెలీదా నాన్న? తెలీదమ్మా, ఆ రోజే చెప్పాను కదా మన ఇంటికి ఎవరూ రాలేదని. ఒక్క మాట చెప్పు నాన్న, ఈ కథలో రామబ్రహ్మం గారి మేనకోడలు ఎవరు? రామయ్య కూతురెవరు? రామయ్య గారికి రామబ్రహ్మం గారికి సంబంధం ఏంటి? ఆ రోజు అడిగితే అసలు రామబ్రహ్మం అనే వ్యక్తి తెలీదు అని చెప్పావు.
ఈరోజు రామబ్రహ్మం పేరు చెప్పగానే నీలో ఉలికిపాటు కనిపిస్తోంది. అసలేం జరిగింది నాన్న? అంటే అప్పట్లో జానకమ్మ గారి భర్త దగ్గర రాంబ్రహ్మం అనే క్లర్క్ ఒక అతను పనిచేస్తూ ఉండేవాడమ్మా. బహుశా అతని గురించి చెప్పావేమో అనుకున్నాను.